నగరంలో తెలుగుదేశం పార్టీని కొట్టగలిగేటటువంటి దమ్ము ఏ పార్టీకి కూడా లేదన్నది గత ఎన్నికల్లోనే మనం నిరూపించాం. ఆ రోజే రాష్ట్రం అంతా కూడా ఒక పెను తుఫాను లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలే మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆ 23 మంది సభ్యుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఎక్కడ వచ్చిందనంటే అది మన రాజమండ్రి అర్బన్ నుంచి మనం తీసుకొని వచ్చి ఆ రోజు ఆదిరెడ్డి భవానీ గారిని మనం గెలిపించుకున్నామనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ ఎలా ఉంది, రాష్ట్రంలో గాలులు ఎటు వీస్తున్నాయి, ఇవేవి కాదు చూసేది. ఎలక్షన్ వస్తే మా సైకిల్ ఎక్కడుంది, మే సైకిల్ ఎప్పుడు ఎక్కుతామన్నటువంటి ఆలోచన ఈ రాజమండ్రి పట్టణ వాసులు ఎప్పుడు కూడా గౌరవాన్ని నిలబెట్టారు. అంటే గతంలో సైకిల్ సింగిల్ గా వెళ్తేనే 30,000 మెజారిటీకి పైగా మీరందరూ కూడా గెలిపించారు. ఈ రోజు ఒక పక్కన సైకిల్ తొక్కుతూ మరొక పక్కన గ్లాసు కూడా ఈ రోజు తోడైంది. గ్లాసుతో పాటు నిన్న కూడా చూశారు కమలం కూడా ఈ రోజు తోడైంది. ఇవన్నీ కూడా కలుపుకొని వెళ్తే డిపాజిట్లు కూడా అవతల పార్టీ వాళ్ళకి లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఒక పిచ్చి సైకో ఏలుతున్నాడు ఈ యొక్క రాష్ట్రాన్ని. ఒక వ్యక్తి నిరూపించాడు, జగన్మోహన్ రెడ్డి. ఒక వ్యక్తి సైకోగా ప్రవర్తిస్తే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఏ రకంగా సర్వనాశనం అయిపోతారో ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం. కానీ 50 రోజుల్లో మళ్ళీ మనం నిరూపించాలి. 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా నిర్ణయిస్తే సైకోలని రాష్ట్రం నుంచి ఏ రకంగా తరిమి కొట్టగలమో అనేది ప్రజలందరూ కూడా నిరూపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ ధైర్యం మనందరిలో రావాలి, ఆ చైతన్యం మనందరిలో రావాలి, ఆ ఊపు ఉత్సాహం మనందరిలో రావాలి. అది రాకుండా చేయడానికే ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దుర్మార్గంగా అధికారాన్ని ఉపయోగించుకొని మీకు పథకాలు రావని, మీకు ఇబ్బంది పెడతామని, కేసులు పెడతామని, లేకపోతే దౌర్జన్యాలు చేస్తామని మన ప్రజల మీద అన్ని రకాలైనటువంటి నిర్దాక్షిణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇంకో 4-5 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత ఏ అధికారి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాట వినే ప్రసక్తి లేదు. ఏ అధికారినైనా ఈరోజు అడగండి, అధికారులు కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఎప్పుడు మా చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మాకు 1వ తేదీన ఎప్పుడు మళ్ళీ జీతాలు చక్కగా తీసుకుంటామన్నది అధికారులు ఈరోజు చూస్తున్నారు. ప్రజలు ఆ రకంగా వేచి చూస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. రాజమండ్రి ప్రజలు కూడా మీరందరూ డిసైడ్ అయి ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ అదనంగా ఈ పబ్లిసిటీ మ్యాటర్ ఉంది కాబట్టి మీకు అక్కడక్కడ కాస్త ప్రాబ్లం ఉండొచ్చు. పబ్లిసిటీ ఎవరి వల్ల చేస్తున్నారు? ఇక్కడ అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో పబ్లిసిటీ చేస్తున్నారు. సిద్ధమని ఫ్లెక్సీలు ఎక్కడ శ్రీకాకుళం నుంచి నేను హైవే మీదగా వస్తుంటే ఎక్కడ ఖాళీ లేదు. సిద్ధం అనుకొని ప్రతి దగ్గర కూడా ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఒకటి కాదు, 7 బ్రహ్మాండమైనటువంటి స్టేడియంలు ఈ రాజమండ్రి నగరంలో సిద్ధం పోస్టర్లు తీసి ఆ డబ్బు ఖర్చు పెడితే 7 బ్రహ్మాండమైనటువంటి స్టేడియంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టొచ్చు. కానీ వాళ్ళకి పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుని మీ మీద రుద్దడానికి ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టారు. ఇంకో ఫ్లెక్సీలు కూడా చూస్తున్నాను, సిద్ధం వర్కౌట్ అవ్వలేదు ఈ రోజు. అందుకనే కొత్త ఫ్లెక్సీ తీసుకొని వచ్చి పెట్టారు, ఏదో కళ అనుకొని. ఆ కళలు కళలుగానే మిగిలిపోయాయి, కానీ ఒక్క కళ కూడా ఈ రోజు నిజం కాలేదు. మా తమ్ముళ్ళందరికీ కూడా అడుగుతున్నాను, యువకులకి, ఆ రోజు అందరూ కూడా ఇదే ఇన్స్టాగ్రాముల్లో రావాలి జగన్, కావాలి జగన్ అంటే అందరూ కూడా మురిసిపోయారు. ఆ రోజు ఆడపడుచులకు కూడా పిలిచి మరి ముద్దులు పెడితే వాళ్ళు కూడా మురిసిపోయారు. ఇదేంటి కొత్త రకమైనటువంటి స్ట్రాటజీ లాగా ఉందని చెప్పి ఒక్క అవకాశం అనంటే అందరూ కూడా పొలవమని ఓట్లేశారు. ముద్దులు పెట్టినటువంటి వీరుడు ఈ రోజు గుద్దులు గుద్దుతా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు నిలబెట్టలేకుండా ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఎంత చక్కగా మనం అభివృద్ధి చేసుకున్నామో ఈ రోజు భారతదేశంలోనే అత్యంత వెనకబడినటువంటి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేశాడు. దీన్ని మళ్ళీ మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి చేతుల మీద ఉంది. రేపు తెలుగుదేశం జనసేన పార్టీ తాలూకా గెలుపు కేవలం మన కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, రేపు రాబోయే తరం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోతున్నటువంటి ఎన్నికలు
కేవలం మీ వీధో మీ కులమో మీ ఇల్లో చూసి కాదు, మన రాష్ట్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే